సరే ఎందుకు తగ్గిపోయారు ఈ మధ్య కాలంలో? అంటే ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు, మాట్లాడట్లేదు రాజకీయాల గురించి. అంటే ప్రస్తుతం రాజకీయాల్లో అంత వేడి, వాడి, హ్మ్. నాడి లేదు. హ్మ్. అంటే మేము నాడి పట్టుకుంటే గాని చెప్పలేము. ప్రజల్లో ఇంకేందంటే స్తబ్దత ఉంది. హ్మ్. ఏ పార్టీకి ఏంటి అనేది ఏం లేదు. క్లారిటీ రాలే ఇంకా. క్లారిటీ ఎందుకు లేదంటే పాలిటిక్స్ జరగట్ల. హ్మ్. గవర్నెన్స్ జరగట్ల. ఓన్లీ వెండెటా జరుగుతుంది. అంటే రెజిమ్ వెండెటా అంటారు దీన్ని. అంటే రాజకీయ నాయకులు గవర్నెన్స్ మారిన ప్రతిసారి గూడా, రెజిమ్ మారిన ప్రతిసారి గూడా, ప్రభుత్వాలు మారిన ప్రతిసారి గూడా ఈ వెండెటాస్ ఎక్కువ జరుగుతున్నాయి. హ్మ్. ఈళ్ళు పాలించండ్రా బాబోయ్! అంటే పాలించేది పక్కన పెట్టేసి గాలించడం ఎక్కువ మొదలుపెట్టారు. కక్షాపూరితం ఎక్కువైపోయింది ఆ! అంటారు. హ్మ్. అది ఎక్కువ చేస్తున్నారు. సో, దానివల్ల పబ్లిక్‌లో గవర్నెన్స్ గాని, పబ్లిక్ ఇష్యూస్ మీద ఏం లేవు. పబ్లిక్‌కి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అడ్రెస్ చేద్దామంటే ఇవి ఎక్కువైపోయాయి గదా! అవును. ఇప్పుడు నేను మీడియాలో కూర్చొని ఎక్కడ మాట్లాడాలి? హ్మ్. మీడియాలోనే కూర్చొని మాట్లాడాలి. హ్మ్. ఇప్పుడు మీడియా వాళ్ళని ఫస్ట్ నన్ను ఫోకస్ చేయడానికి చేస్తారా? హ్మ్. లేదు గదా! హ్మ్. వాళ్ళకి ఏది ప్రయారిటీ అనుకుంటారో దాన్ని బేస్ చేసుకొని చేస్తారు. అవును. ఆ ప్రయారిటీ ఉన్న టైంలో నేను మాట్లాడితే నన్ను గూడా ఫోకస్ చేస్తారు. హ్మ్. అంతేగాని స్పెసిఫిక్‌గా ఈ రోజు ఇదిగో ఇష్యూ ఉంది. ఇది పబ్లిక్ ఇష్యూ అని టేకప్ చేసేంత హౌసెస్ లేవు. మీడియా హౌసెస్ లేవు. అదే మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్, అన్నెసెసరీ యూజ్ గురించి చేయమంటే డెఫినిట్‌గా చేస్తారు. ఎందుకంటే వ్యూవర్‌షిప్ ఇంపార్టెంట్. మనం గూడా అర్థం జేసుకోవాలి. ఇప్పుడు నేను అదే ఫీల్డ్‌లో ఉన్నాను. మీడియా జర్నలిస్ట్ దాంట్లోనే ఉన్నాం. మనకంతా తెలుసు కాబట్టి మనం గూడా ఏమి అనలేం. హ్మ్. ఎందుకంటే వ్యూవర్‌షిప్ లేకుండా పాపం వాళ్ళైనా ఏం జేస్తారు? హ్మ్. సాలరీస్ ఇచ్చుకోవాలి. అయినా ఇన్‌స్టిట్యూషన్ నడవాలి. వ్యూవర్‌షిప్ కోసం మనం అడ్డమైన ప్రతి న్యూస్ మనం స్ప్రెడ్ చేయకూడదు కదా సార్. మరి మంచిది ఎవరు జేస్తున్నారు ఇప్పుడు? హ్మ్. నేనైతే అలా చేయను. మా మీడియా కూడా అలా చేయదు. నో మీకు హ్మ్. మీరు అని నేను అనట్లేదు. మీరు జనరల్‌గా అవును. జనరల్‌గా ఇప్పుడు చెప్తున్నారు. ఆల్‌మోస్ట్ అందరి మీడియాస్‌లో నాకు తెలిసిన వాళ్ళే. ఆల్‌మోస్ట్ అన్ని మీడియాస్‌లో నాకు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బేసిక్స్ కూడా అర్థం జేసుకోవాలి. అవును. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్‌ని కూడా మనం అర్థం జేసుకోవాలి. ఇప్పుడు వ్యూవర్‌షిప్ లేకపోతే వాళ్ళకి కూడా డబ్బులు ఎక్కడి నుంచి పుల్లింగ్ జేస్తారు? హ్మ్. చేయలేరు గదా! ఎంతవరకు పంప్ చేస్తారు? అది కూడా ఇంపార్టెంటే గదా! ఒక రైతు సమస్య చూపించొచ్చు. హ్మ్. రైతు ఎలా పంటలు పండిస్తాడు, అతని హ్మ్. కష్టం చూపించొచ్చు. హ్మ్. రోడ్డు మీద ఒక బెగ్గర్ కష్టం కూడా చూపించొచ్చు. హ్మ్. వాడికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చూపించొచ్చు. హ్మ్. ఒక స్కూల్ ఎట్లా ఉందో పరిస్థితి అది చూపించొచ్చు. లేదంటే ఒక హాస్పిటల్ ఎలా ఉందో మీరు అది నిజంగా చూపించొచ్చు. అనుకుంటున్నారా రైతులు అంత కష్టాల్లో ఉన్నారు అనుకోనేసి? అంటే ఉన్నారని అనుకుంటున్నాను సార్ నేను. ఓకే. మీ అభిప్రాయం? నిజంగా రైతుల రైతుల్లో ఇప్పుడు అంటే ఒకటండి. ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు ఉన్నారుగా నేనొక రైతుల్లో. విషయం చెప్తాను. నేను రైతుల కులాల గురించి అసలు హ్మ్. మాట్లాడను. ఎందుకంటే రైతులకి కష్టాలు ఉంటే వాస్తవంగా నిజం చెప్తే, రైతులు అనుకుంటే ప్రభుత్వాలే మారిపోతాయి. హ్మ్. అంటే ఎన్ని రోజులు మీకు రైతులకి మీరేమి చిన్న పిల్లలా ఏమన్నా? సమాజాన్ని మీరు పంచాయతీ వ్యవస్థని చూసిన రైతుకి హ్మ్. నాగరికత ఎలా ఉంటదో బాగా తెలుసు. సిటీ ఎలా ఉంటదో బాగా తెలుసు. ఇప్పుడు 1980స్ నుంచి గూడా సపోజ్ ఇప్పుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుకున్న ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ రైతుల గురించి చెప్పింది, ప్రజల గురించి చెప్పింది, ఎడ్యుకేషన్ అందరి గురించి చెప్పింది గదా! ఈ పొలిటికల్ పార్టీ గతంలో ఏం చేసిందనేది తెలీదా మనకు? హ్మ్. రైతుల గురించి, కరెంట్ గురించి ఇవన్నీ చేసింది. ప్రభుత్వాలు ఇప్పుడు మారుతున్నా కూడా నేనొక రైతులు నేనొక మారట్లేదు కదా సార్. వాళ్ళ బతుకులు మారట్లేదు కదా! ఎగ్జాక్ట్‌లీ నేను అదే కదా అంటున్నా. నేనేమంటున్నానంటే ఎంతసేపు ఇదే రైతులేమంటారు వీడు కాకపోతే వాడు మీకు బుద్ధి బుర్ర లేదా? హ్మ్. కొత్తగా ఇండిపెండెంట్‌గా కొత్త పార్టీలు, కొత్త జనాలు నామినేషన్‌లేస్తున్నారు. కళ్ళకి కనిపించట్లేదా మీకు? హ్మ్. అద్దాలు పెట్టుకున్నారా ఏమన్నా? పోనీ అద్దాలు పెట్టుకుంటే అక్కడ కనిపించట్లేదా? ఇప్పుడు మీరే గదా అంటారు. బల్ల మీద కూర్చొని జనాలందరూ మాట్లాడేదేంటి? ఇంకొకడు లేక వీడికేస్తున్నాం అంటున్నారు. హ్మ్. సిగ్గు శరం ఉండాలి ఆ మాట చెప్పడానికి. హ్మ్. ఆ మాట చెప్పడానికి జనాలకు సిగ్గు శరం ఉండాలి. ఎందుకంటే నామినేషన్‌లో బ్యాలెట్ పేపర్‌లో మీకు 11 మంది, 20 మంది ఉంటున్నారు క్యాండిడేట్స్. కొత్త క్యాండిడేట్స్ చాలా మంది ఉన్నారు. వాడు ఎలా చేస్తాడో మాకు తెలీదంటే ఈడు ఆల్రెడీ ముంచేసాడని తెలుసు కదా నీకు. కనీసం వాడికి ఛాన్స్ ఇస్తే ఎలా చేస్తాడో అని తెలుస్తది గదా! నువ్వు ఆ మాత్రం కూడా ఛాన్స్ నీ దగ్గర లేకపోతే ఒకటి చెప్తున్నా. అంటిల్ అన్‌లెస్ వాళ్ళు మారకపోతే హ్మ్. ఎవరేం జేయలేరు. ఇప్పుడు నేను గొడ్డలు తీసుకొని నన్ను నేను నరుక్కుంటున్నా. నేను నరుక్కోవడం పక్కన పెట్టేసి ఆ గొడ్డలతో ఏం పని చేయాలో అది చేయట్లేదు నేను. హ్మ్. నువ్వు ఇప్పుడు అదే రాజకీయ పార్టీలకే మీరు తొత్తుగా మారిపోయి ఓట్లేసుకుంటూ కూర్చుంటున్నారు. ఇంకెలా మారుతది? మీ బతుకులు ఎలా మారుతాయి? మీ భవిష్యత్తు ఎలా మారుతది? ఆల్రెడీ గతంలో వాళ్ళు ఏం చేశారో మీకు తెలుసు కదా! చెయ్యరనే విషయం కూడా మీకు తెలుసు. అయినా మీరు మళ్ళీ నమ్ముతుంటే ఎన్ని సార్లు నమ్ముతారు మీరు? నాకు అర్థం కాదు. నేను మరి ఈసారి చేస్తా, ప్రజాస్వామ్యం ఎట్లా ఈసారి మారాలి సార్? చేస్తా. ఎట్లా మారాలి? ఏం చేస్తే ప్రజాస్వామ్యం మారదంటారు? మారాలి అంటే ముందు ఎప్పుడు ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడంటే సెకండ్ టైమ్ వాడిని గెలిపించకూడదు ఆ ఎమ్మెల్యేని. హ్మ్. అంతే. అంతే ఇంక అయిపాయే ఖతం. ఒకసారి చూసేసాం మనం. అక్కడ ఒక్కసారి పాలన ఎట్లా ఉంది ఏంటనేది ఒక్కసారి ఆ ఎమ్మెల్యేని గెలిపించారంటే మరి సెకండ్ టైమ్ గెలిపించరు. ఇప్పుడు బేసిక్ కాన్సెప్ట్ నేను చెప్తానండి. రాజకీయం అంటే ఏంటి? ఆ నియోజకవర్గంలో ఉన్న వ్యక్తిని ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు నామినేట్ చేస్తారు. ఏమని? ఇదిగో ఇతన్ని ఎమ్మెల్యే క్యాండిడేట్‌గా నేను నిలబెడుతున్నా. అట్లా 10 మంది నామినేట్ చేస్తాం. ప్రపోజ్డ్. వాటిలో ద బెస్ట్‌ని మీరు ఎంచుకోవాలి. అవునా? ద బెస్ట్ ఎక్స్ అనే పర్సన్ నీకు ఈ టర్మ్ ద బెస్ట్ చేసి ఉంటే సెకండ్ టర్మ్ నువ్వు గెలిపి. హ్మ్. అది పక్కన పెట్టి
ఒక పొలిటికల్ పార్టీ నాయకుడు ఎప్పుడో నాట్ సెంచరీలో ఆయన సినిమా హాల్ నుంచి వచ్చారు ఒక ఆయన, ఫ్యాక్షనిస్టులు వచ్చారని ఇంకో ఆయన, ఇంకొక ఆయన ఈ ఏంది ఇదంతా నాకు అర్థం కాలే. అంటే వాళ్ళ తరాలు వాళ్ళ బతుకులు లేకపోతే వాళ్ళ పిల్లలు వీళ్ళేనా రాజకీయ నాయకుల్లో? మిగతా వాళ్ళు రావద్దా? కొత్త వాళ్ళు రావద్దా? రానివ్వరు కదా, ఎవరు మరి రానివ్వట్లేదు? రానివ్వట్లేదు ఎవరు కదా. రానివ్వట్లేదు? ఇప్పుడు నేను ఎవరు నేను నాకు ఉన్నాను వచ్చిన సార్. ఎవరు రానివ్వట్లేదు? నామినేషన్ అయితే వేస్తున్నాడు కదా, ఓట్లు వేయడానికి మీకేమైంది? ఎవరు తప్పు? ఓట్లు వేసినా కూడా ప్రజలు అది మీ తప్పు. స్వీకరించట్లేదు కదా మరి. That's what I'm telling you. It's your mistake. అది మీ తప్పు. ఒక చదువుకున్న బీటెక్ క్యాండిడేట్ లేకపోతే ఎంబీఏ చేసిన వాడో, ఎంసీఏ చేసిన వాడో, లేకపోతే పీజీ చేసిన వాళ్ళు, లాయర్లో ఇంకొకరు నామినేషన్ వేస్తున్నారు కదా, మీరు ఓట్లు వేయట్లేదు వాళ్ళకి. ప్రజాస్వామ్య వ్యవస్థ అలా లేదండి, ప్రజలు అలా ఉన్నారు. వ్యవస్థలు ఎక్కడి నుంచి పుడతాయి? ప్రజల్లో నుంచే పుడతాయి. సో వ్యవస్థలు ఎప్పుడు తప్పు కాదు. నా స్ట్రైట్ అపీల్ ఎవరికంటే ప్రజలే. నేను ఎప్పుడు ఎవరిని నిందించాను. ఏది ఇన్స్టిట్యూషన్స్, ఎందుకు ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? నేను పెడితే ఒక సంస్థ వస్తుంది, నేను అనేటువంటి సరిగ్గా లేకపోతే సంస్థ అంతే. ప్రజలు సరిగ్గా లేరు కాబట్టే వ్యవస్థలు ఇలా ఉన్నాయి. చాలా మంది చెప్తున్నారు ఈ ఇప్పుడు ప్రస్తుతం కూటమి గవర్నమెంట్ లో వ్యవస్థల్ని మనం ఇది చేయకూడదు, వ్యవస్థల్ని బుద్ధిబుర్ర ఉండాలి మీకు కాస్తేనా. మీకు చదువులు మీ చదువులు తెలియకపోతే తెలుసుకోండి. వ్యవస్థలు ఎవడా పుట్టించింది? వ్యవస్థలు పుట్టించింది మేము, వ్యవస్థలు మార్చాల్సింది మేము, వ్యవస్థలను తప్పులు చేసినప్పుడు నిందించాల్సింది మేము, నిలదీయాల్సింది మేము. ఆ వ్యవస్థలను కొమ్ముగా ఏమంటారు ఏంటి నాకు అర్థం కాదు. బుర్ర పనిచేస్తుందా లేదా? ప్రజలకు ఏం చెప్తున్నారు మీరు? మీ యొక్క మైండ్ సెట్స్ తో ప్రజల మీద కూడా అదే రుద్దుతున్నారు మీరు. తెలుసా మీకు అసలు ఇలా ఏం చెప్తున్నారు? అందరూ చాలా రాజకీయ వ్యవస్థని నాశనం చేస్తున్నారంట. బుద్ధి బుర్ర లేదు అసలుకి కాస్తైనా. గుర్రాలకి ఏమైనా గంతలు కట్టుకుని నడుస్తున్నారా ఏంది మీరు? వ్యవస్థలు ఎవరు తయారు చేసేది? మేము తయారు చేస్తాం. మనుషులు మనం తయారు చేస్తున్నాం, మన సౌలభ్యం కోసం తయారు చేస్తున్నాం. అంటే పనికిమాల వ్యవస్థలు పనికిమాల పనులు చేస్తూ కూర్చుంటే కొత్త పలుకుతున్నావు అన్నా? ఇదా రాజకీయాలు? ఇదా వ్యవస్థలు? ఎవరా చెప్పింది వ్యవస్థలకు ఇది చేయాలని చెప్పేసి అని? అసలు ఎంప్లాయీస్ ఇక పోతే ఎంప్లాయీస్కి ఏంటి రెస్పెక్ట్ ఇవ్వాలన్నా? ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తారు తెలుసా మీకు? పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంకొకరికి వాళ్ళ మీద వాళ్ళ మాట వినకపోతే మేము అధికారుల మీద ఇది చేశారని కేసులు పెడతారా? ట్రైల్లో ఒక్కొక్కరు తోలు తీస్తారు. అట్లే మీ డ్యూటీస్ మీకు ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తారు తెలుసా? ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తారు తెలుసా? గుడ్ ఫెయిత్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం నువ్వు పని చేస్తేనే నీకు రెస్పెక్ట్ ఇస్తారు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆఫీసర్లకి, నీ ఇష్టం వచ్చినట్టు మినిస్టర్లకి, నీ ఇష్టం వచ్చినట్టు నీ సుపీరియర్లకి నువ్వు పని చేసుకుంటూ కూర్చున్నా మాకు అక్కర్లేదు. సర్వీస్ రూల్స్ ఉండేది నువ్వు అకార్డింగ్ టు ద రూల్స్ చేయడానికి. ప్రజలకు నువ్వు అకార్డింగ్ టు ద రూల్స్ డిశ్చార్జ్ చేయలేదనుకో, వీఆర్ బాస్ ఫర్ యూ, వీఆర్ నాట్ సర్వెంట్స్, యువర్ సర్వెంట్ ఫర్ అస్. ప్రజలకు తెలుసుకోండి ఫస్ట్. జనాలకి వీళ్ళందరూ సర్వెంట్స్, మేం బాస్లము. అయితే ఇద్దరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ముగ్గురికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒకటి టీచర్కి, రెండు న్యాయవాదులకి, లాయర్స్కి, మూడు డాక్టర్లకి. వీళ్ళకి తప్ప ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అక్కర్లేదు. ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి? మనం డబ్బులు ఇస్తున్నాం వాళ్ళకి. మీరు చెప్పిన మూడు కేటగిరీస్ వాళ్ళు కూడా కల్తీ అయిపోయారు. ఎక్కడ కల్తీ అయ్యారు? న్యాయ వ్యవస్థ. వాళ్ళు నిజంగా కల్తీ అయిపోతే ఈ రోజు ఒక్కడికి కూడా న్యాయం దొరకదు. ఎక్కడో కొద్దిగా న్యాయం జరుగుతుందా పేదవాళ్ళకి? డెఫినెట్గా జరుగుతుంది. ఎక్కడో ఒక 10% అన్ని ఇన్స్టిట్యూషన్స్ బాగున్నాయి నేను చెప్పను. డెఫినెట్ గా ఆ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేవని నేను అన్నాను. ఇప్పుడు మీరు పేదవాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఈ కేసు పని మీద నాకు హెల్ప్ చేయండి సార్ అంటే మీరు ఫీజు వసూలు చేస్తారా? నేను ఇప్పుడు దాకా అలా వచ్చిన కేసెస్ లో నేను ఫీజు తీసుకోలేదు, కానీ కోర్టు ఖర్చులు, జిరాక్స్ ఖర్చులు ఏమైనా అది మినిమం, అది కామన్. అలా చాలా చేసినా చాలా చేశారు ప్రతి ఒక్కరు.